అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్. మేము మీ లతాను, అమ్మును. ఈ రోజు మేము ఎగ్స్తో ఒక గ్రేవీ చేస్తాము. ఇంట్లో ఉండే పిల్లలు చాలా ఇష్టంగా తినాలా, అదే టైము ఇంట్లో ఉండే పెద్దోళ్ళు తినేలాగా ఉండాలా. అదిలాగా ఒక గ్రేవీ చీజ్ వేసి చేసేది చాలా బాగుంటుంది. అది ఎలా చేసేది చూస్తాం రండి. ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడుదా మేము చేసే వీడియోని అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తాం. అందులో 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ సోంపు వేసి వేయించుకుంటాం. దాంతో కట్ చేసిన 3 మీడియం సైజు ఉల్లిపాయలు, కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకుంటాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలాగా వేగిన తర్వాత అందులో 6 జీడిపప్పు వేసి కలిపి దాంతో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 పిడికిడంతా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఆ వేడితోనే బాగా వేగి ధనియాల పొడి పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చును. దీన్ని వేరే ప్లేట్లో వేసి ఆరబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఆరింది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఇది 2 మీడియం సైజ్ తక్కాలి. దీన్ని తన్నీగా గ్రైండ్ చేసుకుంటాం. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ నూనె వేసి లైట్గా వేడి అయ్యిందనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటాం. హై ఫ్లేమ్లో కాకుండా చిమ్లో పెట్టి 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసి కలుపుకుంటాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ వేసి నూనె తేలే వచ్చేంతాక బాగా వేయించుకుంటాం. అమ్మో, మంచి వాసన వస్తూ ఉంది. అవును, ధనియాల పొడి పచ్చిమిర్చి కొత్తిమీర వేయించి గ్రైండ్ చేసి వేసేదాని వల్ల ప్రమాదమైన వాసన. అవును, ఎప్పుడు కొత్తిమీర గ్రైండ్ చేసి వేస్తే మంచి వాసన వచ్చును. నూనె తేలి వచ్చిందమ్మా. అవును, ఈ టైంలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేయించుకుంటాం. ఇప్పుడు గ్రైండ్ చేసిన టొమాటో పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నూనె తేలి వచ్చేంతాక వేయించుకుంటాం. నూనె తేలి వచ్చింది. ఈ టైంలో 1 కప్పు నీళ్లు అంటే 250 ml నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటాం. ఇప్పుడు మూత తీసి మెల్లిగా కలిపి గుడ్డుని ఒక్కొక్కటిగా కొట్టి పోస్తాం. నేను 5 గుడ్లు వేసిండాను, మీరు 6 గుడ్లు కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లోనే ఉడకపెడతాము. బాగా ఉడికి పైన వచ్చును, టేస్ట్ బాగా ఉన్ను. ఇప్పుడు మూత తీసి ఎలా వచ్చిందని చూస్తాం. బాగా గుండు గుండుగా ఉడికి చూసేదానికే బాగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ ఇలాంటి చీజు 3 క్యూబ్ తురిమి పెట్టిండాను. 5 టేబుల్ స్పూన్ అంతా ఉన్ను, దాన్ని ఇలా వేస్తుంటాం. తర్వాత మూత పెట్టి 1 నిమిషం అట్నే ఉన్ని. ఇప్పుడు 1 నిమిషం అయ్యింది, ఓపెన్ చేసి చూస్తాం. బాగా సెట్ అయ్యింది. చీజ్ అంతా మెల్ట్ అయ్యి చూసేదానికి ఎమ్మీగా ఇప్పుడే తినాలనిపించేలాగా ఉంది. చీజ్ ఎగ్ గ్రేవీ రెడీ అయిందండి. మీరు ఇదేలాగా చేసి చూడండి, మీకు చాలా ఇష్టం అవును. ఈ వీడియో మీకు ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ.